ఫ్రెండ్స్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక ప్రసంగం భారీగా తరలి వచ్చిన జనశ్రేణుల్ని కదిలించిందని చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాలు అంటే సిద్ధం సభల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం సభల్లో కానీ ఆయన చేస్తున్న ప్రసంగాల పరంపరను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన ఎక్కడ కూడా ఎవరినీ కూడా బట్టలోడు తీసుకొడతాను, గుడ్డలోడు తీసుకొడతాను, తొక్కేస్తాను, అధపదాలను తొక్కేస్తాను, ఈ రకమైన మాట ఒక్క మాట తూలినట్టుగా కనబడలేదు. ఎక్కడ కూడా ఇంత విర్రవీగిపోయి ఊగిపోతూ ఏదో మద్యం సేవించిన వాళ్ళ చిందులేస్తూ గంతులేస్తూ మాట్లాడిన సందర్భం ఎక్కడ లేదు. చాలా హుందాగా తన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి పనులు, వాటి వల్ల ప్రజలకు వనగూడినటువంటి మేలు, వీటిని ఆయన సోదాహరణగా వివరించడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. అనేక కార్యక్రమాలకు సంబంధించి స్కూళ్ళు కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ, ప్రతి ఒక్కటి వీటికి సంబంధించినటువంటి వివరాలను ఆయన వివరించడమే కాకుండా అవ్వాతాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అందిస్తున్నటువంటి పెన్షన్ కానీ, ఇతరత్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాల అమలు ఏ విధంగా జరుగుతుందో కూడా ఆయన వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మిగనూరు సభకి సంబంధించి కీలకమైనటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించాలి. ఆయన ప్రతి సభలోనూ తన పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడం అంతిమంగా జరిగే కార్యక్రమం. ఎమ్మిగనూరు సభలో కూడా అదే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కర్నూలు ఎంపీ అభ్యర్థుల గురించి ప్రస్తావిస్తూ వెనువెంటనే అనంతపురం జిల్లాలో సింగనమల, అట్లాగే మరొక ప్రాంతంలో మడకశిర, ఈ రెండు నియోజకవర్గాల్లో, సింగనమల, మడకశిర, ఈ రెండు నియోజకవర్గాల్లో కడు పేదలు, దారిద్ర్య రేఖ కంటే దిగువన ఉన్నటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. వాళ్ళిద్దరూ కూడా దళితులే, ఇద్దరు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఇందులో ఎందుకు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, సింగనమల అభ్యర్థిగా ఉన్నటువంటి ఆంజనేయులు, ఆయన లారీ డ్రైవర్గా, టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన అంతకుముందు ఉన్నటువంటి ప్రభావతి ఎమ్మెల్యేని కాదని, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఏలుముద్రగాళ్ళందరినీ పోగేస్తున్నాడు అని వెకిలి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు చేసిన ప్రసంగం. ఇట్లాంటి పనికిరాని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళందరినీ బాగానే పోగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ అభ్యర్థిని గురించి చెప్పాల్సి వచ్చింది. సింగనమల అభ్యర్థి ఆంజనేయులు ఎంఏ బీఈడీ చదివాడు. ఎంఏ ఎకనామిక్స్ చేసి, బీఈడీ కూడా చేసి, ఉపాధి కోసం ఉపాధి మార్గాలకు వెతుక్కుంటూ టిప్పర్ లేదా లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఒక కుగ్రామానికి సర్పంచ్గా ఉన్నారు. ఆయన భార్య
నాటక కళా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళు పార్టీకి లాయల్గా ఉండడమే కాకుండా వైఎస్ఆర్సీపీకి దాదాపు 2011 నుంచి ఇప్పటి వరకు పార్టీ వెంట, పార్టీ కోసం నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తులు. వారికి ఆదాయం లేకపోవచ్చు, లేదా కారుల్లో తిరిగేటువంటి స్తోమత లేకపోవచ్చు, కానీ పేద కుటుంబమైనా వాళ్ళు పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. అలాగే మడకసిరిలో కూడా అంతే. అక్కడ రోజు కూలీ, ఉపాధి హామీ పథకంలో రోజు కూలీగా పనిచేస్తున్నటువంటి లక్కప్ప అనే ఒక యువకుడికి టికెట్ ఇచ్చారు. నిజానికి ఇది చాలా ధైర్యంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎందుకంటే హమాహిమీ లాంటి వాళ్ళు, లక్షలు కూర్చోబెట్టవలసిన వాళ్ళు, కోట్ల రూపాయలు కుమ్మరించగలిగినటువంటి వాళ్ళు టికెట్ల కోసం వెంపర్లాడుతున్న నేపథ్యంలో అసలు కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి ఒక నిరుపేద కుటుంబం నుంచి, రోజు కూలీల కుటుంబం నుంచి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటానని ధైర్యంగా ప్రకటించడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. లక్కప్ప కూడా చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం అందించినటువంటి, అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు ఇచ్చినటువంటి ఒక గృహంలో వాళ్ళు ఇప్పటికీ బతుకుతున్నారు. వాళ్ళకి ఆస్తులు లేవు, పెద్ద స్తోమత కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయల్టీని గుర్తించారు, వాళ్ళు పార్టీ కోసం చేస్తున్నటువంటి కృషిని గుర్తించారు. తద్వారా అభ్యర్థిగా లక్కప్పకు సీట్ ఇచ్చారు. ఈ రెండు అంశాలను జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభలో ప్రస్తావించారు. అవతల పక్క కూటమి కట్టినటువంటి 3 పార్టీల్లో కూడా ఇలాంటి నిరుపేదలకు ఒక్క టికెటైనా ఇచ్చారా? ఎక్కడైనా? మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో కానీ, 175 అసెంబ్లీ స్థానాల్లో కానీ 3 పార్టీలు కలిపి ఎక్కడైనా ఒక్క టికెట్ అయినా ఇట్లా రోజు కూలీకి కానీ, ఒక లారీ డ్రైవర్కి కానీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా? ఇవ్వకపోవచ్చు, వాళ్ళ పార్టీ స్టాండ్ అది. కానీ ఒక దళిత అభ్యర్థిని, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడిని అవహేళన చేసి, అపహాస్యం చేసి బహిరంగ సభలో అంతగా అవమానించాల్సినటువంటి అవసరం ఉందా? దీంతో దళిత సంఘాలు, చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు పైన ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని తీర్మానించాయి, నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే ఇంతగా అతని ఆర్థిక స్తోమతని లేదా అతని పరిస్థితుల్ని బహిరంగ వేదిక మీద నడి రోడ్డులో నిలబడి అవహేళన చేసి అవమానించాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభలో అదే చెప్పారు. అతను లారీ డ్రైవరే, ఆంజనేయులు లారీ డ్రైవరే, టిప్పరో లారీలో నడుపుకుంటూ బతుకుతున్నాడు. కానీ కోర్టు కూడా పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు, దగా చేయలేదు. పైగా విద్యావంతుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత బీఈడీ చేసి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి యువకుడు. కాబట్టి అతనికి టికెట్ ఇచ్చామనేది జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. దాన్ని ప్రజలకు వివరించారు. అట్లాగే మడకసిరిలో కూడా ఒక పేద రోజు కూలీకి టికెట్ ఇవ్వడం ద్వారా తమ పార్టీ పేదల పక్షాన, అడుగు బలహీన వర్గాలు, నిరుపేదల పక్షాన నిలబడేటువంటి పార్టీగా ప్రాక్టికల్గా నిరూపించుకోవడం కోసం ఇలాంటి ఉదాహరణలను చూపిస్తున్నానని ఆయన తెలియజెప్పారు. అంటే ఏది పేదల పార్టీ, ఏది పెత్తందారుల పార్టీ అని తెలియాలంటే కేవలం మాటలతో సరిపోదు కదా, చేతలు కూడా ఉండాలి. అందువల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నానని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళిద్దరికే కాదు, ఉదాహరణకి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు. ఆయన కోటీశ్వరుడు కాదు,
లేదా ఆయనకి ఏదో లక్షల కోట్లు ఆదాయ మార్గాలు లేవు, లేదా కనీసం ఒక చిన్న సొంత బిల్డింగ్ కూడా లేదు. అతను కూడా దళితుడే, చిన్న ఫోటోగ్రాఫర్, చిన్న ఒక ఫోటో స్టూడియో పెట్టుకొని బతుకుతున్నటువంటి మంగళగిరిలో ఫోటో స్టూడియో అతనికి ఉపాధి మార్గం. దాన్ని పెద్దగా ఆదాయం ఏం రాదు, వస్తే నెలకు ఒక 8,000, 9,000, 10,000 రావచ్చు. అటువంటి యువకుడికి తీసుకెళ్ళి బాపట్ల టికెట్ ఇచ్చి గెలిపించి అతనికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి చరిత్ర. అందువల్ల ఎవరు పేదల పక్షాన ఉన్నారు, ఎవరు పెత్తందారులుగా చలామణి అవుతున్నారు, పేదలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీరి కోసం నిరంతరం తప్పిస్తున్నది ఎవరు అని తెలియజేయడం కోసం ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సభ ద్వారా ప్రకటించడాన్ని ప్రజలందరూ హర్షించారు. ఎస్, ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి సాహసాన్ని, సాహసోపేతమైన నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదించారు. నిజానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఆలోచించాలి, కానీ తీసుకున్న తర్వాత ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని చారిత్రాత్మకమైనటువంటి పేరు తెచ్చుకుంది. ఉదాహరణకు దామోదర సంజీవయ్య చాలా నిరుపేద కుటుంబం. ఎంత నిరుపేద కుటుంబం అంటే అప్పటికి అరకొరగా ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లలో గ్యాస్ స్టవ్లు ఉన్నప్పటికీ ఆయన తల్లి, ఆయన కుటుంబ సభ్యులు ఊరి బయటకు వెళ్ళి కట్టెలు కొట్టుకొని తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునే స్థితి, చిన్న ఇల్లు, కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా అయినటువంటి పరిస్థితి. అలాంటి ఒక నిరుపేద దళితుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన స్థితిగతులు మారలేదు, ఆయన ఎక్కడా కూడా అడ్డదారులు తొక్కలేదు. ఇలాంటి కొన్ని ఉదంతాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్కి ఆ చరిత్ర ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మేమంతా సిద్ధం సభలలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తున్న తీరు కానీ, ఆయన చెప్తున్న విషయాలు కానీ, లేదా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, వీటన్నిటినీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనించడమే కాకుండా ఆయన కోసం వేలాదిగా, లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి జనాన్ని చూసినప్పుడు, ప్రజలందరూ ఇంతగా అభిమానం చూపిస్తున్నప్పుడు, మరి ప్రతిపక్షం కూడా ఏదో విధంగా జనాన్ని పోగేయచ్చు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి జనం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల చూపిస్తున్నటువంటి ఆప్యాయత, ప్రేమ, ఆపేక్ష. ఉదాహరణకు ఎమ్మిగనూరు సభలో ఆయన ప్రసంగించేటప్పుడు ఒక యువకుడు పోలీస్ బ్యారికేడ్స్ను కూడా తెలుసుకొని డయాస్ మీదకి రావడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అతన్ని ఒత్తిడి, అంటే దాదాపు కొట్టేంత పనిచేసి నెట్టవేయకపోతే జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని అతన్ని వద్దు, కొట్టొద్దు, అతన్ని బయట తీసుకురమ్మని చెప్పి స్టేజీ మీద తన పక్కన నిలబడి ఒక సెల్ఫీ ఫోటోగ్రాఫ్ తీసుకొని పంపించాడు. అంటే ప్రజల మనోభావాలని గౌరవించే ముఖ్యమంత్రికి, ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఆదరించే ముఖ్యమంత్రికి ఎప్పుడూ ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటాయి, దక్కుతాయి. ఇందుకు ఉదాహరణగానే జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రజాభిమానాన్ని చూరగొనడానికి కారణం ఇదేనని తెలుస్తోంది. చూద్దాం. ఇప్పటికైతే మేమంతా సిద్ధం సభల ద్వారా అనూహ్యమైనటువంటి ఉత్సాహం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నింపగలిగిన జగన్మోహన్ రెడ్డి మరింత ముందుకు వెళ్తారని భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.